టీ20 వరల్డ్ కప్ 2026లో నేడు అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో భారత్ వెస్టిండీస్ జట్టు సెమీస్ బెర్త్ కోసం చావో రేవో తేల్చుకోనున్నాయి. జింబాబ్వేపై ఘన విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉండగా పవర్ హీటింగ్తో కరీబియన్లు సవాల్ విసురుతున్నారు. అయితే ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, భారత్కు వర్చువల్ క్వార్టర్స్ ఫైనల్. ఈ ఉత్కంఠభరిత పోరులో గెలిచిన జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఢీకొడుతోంది. మరి ఈడెన్ కోటలో జెండా పాతేది ఎవరో చూడాలి. టీ20 వరల్డ్ కప్ 2026లో నేడు అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో భారత్ వెస్టిండీస్ జట్టు సెమీస్ బెర్త్ కోసం చావో రేవో తేల్చుకునున్నాయి. జింబాబ్వేపై ఘన విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉండగా పవర్ హీటింగ్ తో కరీబియన్లు సవాల్ విసురుతున్నారు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, భారత్కు వర్చువల్ క్వార్టర్ ఫైనల్. ఈ ఉత్కంఠభరిత పోరులో గెలిచిన జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఢీకొడుతోంది. మరి ఈడెన్ కోటలో జెండా పాతేది ఎవరు? ఇప్పుడు చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు. వేణుగారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. వేణుగారు, ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి ఏం చెబుతారు? ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? మ్యాచ్ చాలా క్లోజ్ కాంటెస్ట్ అవుతుందండి. రెండు టీమ్స్ హక్కుతో ఇంత దూరం వచ్చాయి. అండ్ రెండు టీమ్ యాక్చువల్లీ వెస్టిండీస్ చాలా ఇన్స్పైర్డ్ వెస్టిండీస్ లాగా ఉంది. ఇంతకుముందు మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. యాక్చువల్లీ ఎక్కువ ఏళ్ళ నుంచి కొలాప్సెస్ అయిపోయి టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ వెస్టిండీస్ ఈ వెస్టిండీస్ కాదు. సో ఏంటంటే చాలా క్లోజ్ కాంటెస్ట్ అవుతుంది. బట్ బికాజ్ అంటే బ్యాటింగ్ బౌలింగ్లో ఇండియా ఇస్ సుపీరియర్. మన టీం చిన్న మార్జిన్తో అయితే ఈజీగా గెలిచే అవకాశం ఉంది. పవర్ హీటర్లను కట్టడి చేయడంలో భారత స్పిన్నర్లు ఎంతవరకు సక్సెస్ అవుతారు అంటారు? సక్సెస్ అవుతారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన ఏ స్పిన్నర్ అయినా ఏ బౌలర్ అయినా కొత్తగా వచ్చినప్పుడు సక్సెస్ దొరుకుతుంది. కొద్దిగా ముందుకి వేరే వాళ్ళు అంటే వాళ్ళని ఆడే విధానం వెతికేసుకుంటారు. సో ఆ విధంగా వరుణ్ చక్రవర్తిని కూడా ఆడే విధానం వెతికేసుకున్నారు. ఆయన రన్స్ కన్సీడ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి మ్యాచెస్లో చాలా డేంజరస్ అయిపోతాడు. డూ ఆర్ డై కాంటెస్ట్లో చాలా డేంజరస్ అయిపోతాడు. సో ఐ థింక్ ఇండియన్ స్పిన్నర్స్ బాగా చేస్తారు. అక్షర్ పటేల్ బాగా పర్ఫామ్ చేస్తాడు ఇలాంటి కాంటెస్ట్లో. యాక్చువల్లీ ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే కుల్దీప్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది అంటున్నారు. కానీ చిన్న గ్రౌండ్, సో కుల్దీప్ని తీసుకొస్తారన్న ఆ రిస్క్ తీసుకుంటారని అనుకోవట్లేదు. ఈ మ్యాచ్లో భారత్ తరపున ఎక్స్పెక్టర్స్ అయ్యే ఆటగాడు ఎవరు అంటారు? సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ లోనే ఎక్స్పెక్టర్ అయ్యాడు. సో దాట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. అయితే ఏంటంటే అభిషేక్ ఆ థర్డ్ గియర్ లో స్టార్ట్ చేసి మెల్లిగా ఫోర్త్ గియర్ ఫిఫ్త్ గియర్ కి వెళ్ళటం అన్నది సునీల్ గవాస్కర్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ అండి. అది ఈ ప్లేయర్ లో ఇంకొక పేజ్ యాడ్ అయింది. హీస్ బికమ్ అ మోర్ మెచ్యూర్ ప్లేయర్. సో అభిషేక్ శర్మ కెన్ బి అన్ ఎక్స్పెక్టర్ ఇన్ ఎనీ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో కూడా కావచ్చు, కానీ ఎక్స్పెక్టర్ కావాల్సిన అటెంప్ట్ చేయకూడదు. ఆయన ఈ జస్ట్ షుడ్ ప్లే ఫ్రీలీ. 40-50 రన్స్ ఈజీగా స్కోర్ చేయాలి అండ్ ప్రెషర్ తీసుకోకూడదు. ఎక్స్పెక్టర్ అయితే సూర్యకుమార్ యాదవ్ అండి. వేణుగారు, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాము. లాస్ట్ టైం మ్యాచ్లో కూడా మార్పుల కోసం మాట్లాడుకున్నాం. మరి భారత జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయంటారా? ఒకవేళ ఇవాళ ఉంటే కనుక ఎటువంటి మార్పులు ఉండే అవకాశం ఉంది అంటారు? కొద్దిగా అదే ఇప్పుడు నేను చెప్పినట్టు కుల్దీప్ ని తీసుకోవచ్చు. కానీ కుల్దీప్ని తీసుకుంటే హర్షదీప్ని పక్కన పెట్టాలి. ఐ డోంట్ థింక్ దే విల్ డూ సంథింగ్ లైక్ దాట్. అదే చిన్న గ్రౌండ్ కాబట్టి సో మార్పులు ఉంటాయని అనుకోవట్లేదు. యాక్చువల్లీ మార్పులు ఉంటే ఆ బ్యాటింగ్ లైనప్లో మార్పులు ఉండాలి. అయితే ఆ మార్పులు చేయొచ్చు. కానీ ఐ థింక్ మార్పులే ఉండవు. ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ ఎనీ వన్
ఇవాళ మ్యాచ్ లో అయితే మార్పులు ఉండవు, ఇండియన్ టీం నుంచి అయితే మార్పులు ఉండవు. వెనుగర్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే గెలిచిన జట్టు సెమీస్లో ఇంగ్లాండ్ను ఎదుర్కోవాలి. మరి ఇంగ్లాండ్ను ఢీకొట్టే సత్తా ప్రస్తుతం ఏ జట్టుకు ఎక్కువగా ఉంది అంటారు? ఇంగ్లాండ్ ని మన ఎదుర్కొనే సత్తా అయితే ఇండియన్ టీమ్ కి ఎక్కువ ఉంది. దే ఆర్ ది మోస్ట్ కంప్లీట్ టీమ్ ఇన్ దిస్ వరల్డ్ కప్. వాళ్ళ పొటెన్షియల్ కి పర్ఫామ్ చేయలేదు, ఒక మ్యాచ్ లో రెక్లెస్ గా ఆడారు కాబట్టి వాటి సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ 12 మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయారు. సో నెక్స్ట్ ఇంకో 12 మ్యాచ్లు గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతారు. కాబట్టి ఈ టోర్నమెంట్ ఫైనల్ వరకు గెలుస్తారని మన టీం నేను అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ ని ప్రాపర్ గా ఢీ కొట్టేది ఓన్లీ భారత్ టీమే, వేరే వాళ్ళ దగ్గర ఆ సత్తా లేదు. అంటే కోల్కతా మైదానంలో భారత జట్టుకు ఉన్న రికార్డులు ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయంటారా? దానికి దేనికి సంబంధం ఉంటుందండి, సిచ్యువేషన్ డిఫరెంట్, పిచ్ డిఫరెంట్ అవుతుంది. సో ప్రెషర్ మ్యాచ్, డూ ఆర్ డై కాంటెస్ట్, ఎవరు గెలిస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పాత రిజల్ట్స్ విల్ హ్యావ్ నో బేరింగ్ ఆన్ దిస్ కాంటెస్ట్. అలా అలా అనుకోకూడదు. అంటే ఫ్రెష్ గా దే మస్ట్ అప్రోచ్ దిస్ మ్యాచ్ ఇండియన్ టీమ్ అండ్ ది వెస్ట్ ఇండీస్. ఇడెన్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ బెస్ట్ అంటారా లేక బౌలింగ్ కి బెస్ట్ అంటారా? నాకు తెలిసి ఈ టోర్నమెంట్ లో డిఫరెంట్ పిచెస్ లో కూడా, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా, ఇప్పుడు శ్రీలంకలో మన దగ్గర వాళ్ళ దగ్గర కూడా పిచెస్ లో టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ గెలిచాయి. వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, అంటే పిచెస్ లో సపోర్ట్ లేకపోవటం వల్ల. సో ఏంటంటే టీమ్ ఎవరైతే టాస్ గెలుస్తారో ఐ థింక్ దే ఆప్ట్ టు బ్యాట్ ఫస్ట్. బ్యాటింగ్ భారత్ చేస్తే ఎంత వరకు స్కోర్ చేసే విజయ అవకాశాలు మనకు ఉన్నాయంటారు? 180, 185 అనేది పార్ స్కోర్ అయింది దీనిలో. సో సిచ్యువేషన్ బట్టి, అంటే ఇఫ్ 15th ఓవర్ కి దే ఆర్ అబౌట్ 140, అప్పుడు ఏంటంటే 200, 210 కోసం ఏం చేయాలి. బట్ 185 పార్ స్కోర్ ఈ టోర్నమెంట్ లో 185 చేసిన టీమ్స్ జనరల్ గా గెలిచాయి కాబట్టి దట్ షుడ్ బి ద లీస్ట్. అంతకంటే తక్కువ చేస్తే కనుక ప్రాబ్లం అయిపోతుంది. వేణుగారు, మన భారత ఆటగాళ్ళ బ్యాటింగ్ గురించి ఏం చెప్తారు? బ్యాటింగ్ అదే ఆ రెక్లెస్ పర్ఫార్మెన్స్ తప్ప ఐ థింక్ అందరూ స్ట్రగుల్ అయ్యారండి. ఇప్పుడు ఇండియన్ టీం ఒకళ్ళని అంటానికి లేదు, పిచ్చెస్ అలా ఉన్నాయి, టాకీ యూనో పిచ్చెస్ ఉన్నాయి, బౌన్స్ కన్సిస్టెంట్ గా ఉంది కానీ బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు. సో స్ట్రోక్ ప్లే హెస్ బికమ్ వెరీ డిఫికల్ట్. సో ఏంటంటే దట్స్ ది నేచర్ ఆఫ్ ది పిచ్చెస్ ఈ వరల్డ్ కప్ లో మనం చూసాం. వెస్టిండీస్ విషయానికి వస్తే వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అంటారు? వాళ్ళ పవర్ హిట్టర్స్, ఐ థింక్ దే ఆర్ ది మోస్ట్, అలాంగ్ విత్ సౌత్ ఆఫ్రికా, ది పవర్ హిట్టింగ్ వాళ్ళ దగ్గర ఉన్న మిడిల్ ఆర్డర్ ఈజ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ది వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. బట్ వాళ్ళ వీక్నెస్ ఏంటంటే దే లూజ్ వికెట్స్. 2 వికెట్స్ కోల్పోతే 3వ వికెట్ కూడా కోల్పోతారు. దట్స్ ది ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ది వెస్ట్ ఇండీస్ ఫేసింగ్. యాక్చువల్లీ ఇండియన్ టీం కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తోంది. వేణుగారు, ఈ మ్యాచ్ అనేది ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్ కావడంతో ఒత్తిడిని అధిగమించడంలో ఏ జట్టుకు ఎక్కువ అనుభవం ఉంది అంటారు? ఎక్కువ అనుభవమే కాకుండా అర్హత కూడా ఇండియన్ టీమ్ కి ఎక్కువ ఉందండి. మీరు సూర్యకుమార్ యాదవ్ చాలా కామ్ గా ఉంటాడు. ఐ థింక్ దట్ ఇస్ అ బిగ్ అసెట్. అది మనకు చాలా పనికొచ్చింది. సో ఏంటంటే ఒత్తిడి ఎక్కువ ఉన్న ప్లేస్ లో ద ఇండియన్ టీమ్ క్రాక్ అవడం తక్కువ అవుతుంది. యాక్చువల్లీ ఒత్తిడిలో దే పర్ఫార్మ్ బెటర్, అది మనం చూసాం, లాస్ట్ కొన్నేళ్లలో చూసాం. ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ద టీమ్ పర్ఫార్మ్స్ ఇట్స్ బెస్ట్. సో ఏంటంటే ఆ విధంగా చూస్తే ద ఇండియన్ టీమ్ ఈజ్ బెటర్ ప్లేస్డ్. అలా ఇక్కడ పిచ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 200+ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి భారత బౌలింగ్ విభాగం విండీస్ ను తక్కువ స్కోర్కే పరిమితం చేయగలదంటారా? చేయగలదు, బట్ 200 కొట్టినా మన బ్యాటింగ్ లైనప్ అది అచీవ్ చేసే అవకాశం అయితే ఉంది. లెట్ us హోప్ టాస్ గెలిచి టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి డూ ఆర్ డై మ్యాచెస్ లో స్కోర్ కొట్టగలిగే స్కోర్ అయినను ప్రెషర్ చాలా ఉంటుంది. ఎందుకంటే మన బ్యాటింగ్ సెకండ్ అండర్ ప్రెషర్ ఈజ్ నాట్ వెరీ ఈజీ. ఇలాంటి పిచెస్ మీద డెఫినెట్ గా ఈజీ కాదు. సో ఇట్ ఈస్ బెటర్ దట్ అంత స్కోర్ కాకూడదని మనం అనుకోవాలి. కొట్టగలిగిన వెస్టిండీస్ సపోజ్ 200+ కొట్టినా మన టీంకి అయితే డెఫినెట్ గా సత్తా ఉంది, ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. జింబాబ్వేపై గెలిచిన ఉత్సాహం అలాగే బలమైన వెస్టిండీస్ ను ఎదుర్కోవడానికి భారత్ కు సరిపోతుందంటారా? సరిపోతుంది. యాక్చువల్లీ జింబాబ్వేతో మనం ఆడే ముందు జింబాబ్వే ఎలాగైతే ఓడిపోయిందో, హెవీగా ఓడిపోయిందో వెస్టిండీస్ తో, ఇప్పుడు వెస్టిండీస్ అలాంటి పరిస్థితిలో ఉంది. మన సౌత్ ఆఫ్రికాతో హెవీగా ఓడిపోయింది. సో ఏంటంటే వాళ్ళు దే ఆర్ వే డౌన్, వీఆర్ ఆన్ అవర్ వే అప్. సో
ఆ అడ్వాంటేజ్ టీం ఇండియాకి అయితే ఉంది ఈ మ్యాచ్ లో. ఒకవేళ వర్షం వస్తే గనుక మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా వేణుగారు? ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సంబడి వాస్ టెల్లింగ్ మీ, అదే మన ఐ థింక్ దినేష్ కార్తిక్ మాట్లాడుతున్న ప్రోగ్రామ్ లో సంబడి వాస్ సెయింగ్ 3% ఛాన్సెస్ ఆఫ్ రెయిన్. సో రెయిన్ ఛాన్సెస్ లేవు అంటున్నారు. ఓవరాల్ గా ఫైనల్ గా ఈ మ్యాచ్ కోసం ఏం చెప్తారు? ఈ మ్యాచ్ ఇండియన్ టీం క్లోజ్ కాంటెస్ట్ అవుతుంది. ఇండియన్ టీం డెఫినెట్ గా గెలుస్తుంది. చాలా ఎక్కువ మార్జిన్ తో గెలుస్తుందని అనుకోవట్లేదు. ఈ వరల్డ్ కప్ లో అలా అవ్వలేదు కాబట్టి ఎప్పుడు కూడా అయ్యే అవకాశం తక్కువ. ఇండియన్ టీం హ్యాస్ అ డెఫినెట్లీ 60-40 ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు.